సుబ్రహ్మణ్యుడు అంటేనే సౌందర్యవంతుడండి. ఆయనకు తమిళంలో మురుగా అని పేరు. మురుగా అంటే అందగాడ అని అర్థం మరొకటి కాదు. అందములో ఆయన మించిన వాడు లేడు, సౌందర్య స్వరూపుడైన. అందుకే శృంగార సారోదయం అంటే సౌందర్య శృంగారములయందు, శృంగారం అంటే సింగారం, అంత చక్కగా అలంకరించుకున్నాడు. సామాన్యుడు అండి, దేవసేన అని. దేవతల సేనలకు అధిపతేనే కాదు, దేవతలనే సేనలుగా చేసుకున్నవాడు ఆయన. అది అంటే ప్రతి దేవతకి కొన్ని సేనలు ఉన్నాయి. ఇంద్రుడు ఒక్కడే కాదు, ఇంద్రుడికి బోల్డ్ సేనలు ఉన్నాయి, అగ్నికి బోల్డ్ సేనలు ఉన్నాయి. ఆ సేనలన్నిటికీ అధిపతిని కాదు, ఆ సేనలతో ఆ దేవతల్ని కూడా ఆయన సేనలుగా చేసేసుకున్నాడు ఆయన ఇక్కడ. అందుకే దేవసేన అని అయినప్పుడు ఆయనకి ఎన్ని అలంకారాలు, ఎన్ని శోభలుండవు, కానీ సర్వాలంకారములు వర్ణించారు ఇక్కడ. పైగా కోట్ల కొలది చంద్రుడితో సమానమైన తేజస్సుతో ఉన్నాడు. అదేవిధంగా రత్నప్రభలు ప్రకాశిస్తున్న ఆయన నుంచి 6 ముఖాలకి 6 కిరీటాలు, 6 కిరీటాలు సూర్యకాంతులతో సమానంగా ప్రకాశిస్తున్నాయి. అలా కేయూరము, హారములు ఇత్యాదులు కుండలములతో భాషిస్తున్నాడు. కుండలాల కాంతి చెక్కిళ్లపై ప్రతిఫలిస్తుంది. కుమారస్వామికి ఎందుకో ప్రతి చోట కుండలం వర్ణిస్తారు. కానన కుండలు కుంచిత కేశ ఏదో ఉంది, తర్వాత చూద్దాం. అటు తర్వాత ధ్యాయే దీప్సిత సిద్ధిదం శివసుతం శ్రీ ద్వాదశాక్షం గుహం ఖేటం కుక్కుటమంకుశంచ వరదం. ఈ 2 కలిపి ధ్యాన శ్లోకాలను చెప్పారు, లేకపోతే పరిపూర్ణం కాదు. ఇంతవరకు ఆభరణాలు, అందం వర్ణించారు, స్వరూపంలో ఉన్న వివరాలు చూపిస్తున్నారు ఇక్కడ. ద్వాదశాక్షం మొత్తం 12 కళ్ళవాడు, అంటే ముఖానికి 2 కళ్ళు చెప్పున్నాం. మరొక చోట 18 కళ్ళవాడు కూడా చెప్పడం కొన్ని చోట్ల కనబడుతోంది. కానీ ద్వాదశాక్షం గుహం, స్వామివారికి గుహ అని పేరుంది. ఎందుకున్నదో శాస్త్రనామాలు తర్వాత చూద్దాం. అలాగే మొత్తం ఆయన చేతులు కూడా 12 చేతులు. ఆ 12 చేతుల్లో ధరించినటువంటి ఆయుధాలు వరుసగా చూపిస్తున్నారు. ఖేటం కుక్కుటం అంకుశంచ వరదం పాసం ధనుశ్చక్రకం వజ్రం శక్తిమసించ శూలమభయం దౌర్భృద్ధృతం షణ్ముఖం ధ్యాయే ఛత్రం మయూరవాహన శుభం చిత్రాంబులారుంకృతం. మయూరవాహనుడై చిత్రమైన అంబరములతో ప్రకాశిస్తున్నాడు. చిత్రాంబరములు అంటే వివిధ వర్ణముల వస్త్రములు ధరించువాడు అని అర్థం ఇక్కడ. అటువంటి సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు ప్రారంభమవుతున్న శాస్త్రనామములు అకారంతో మొదలవుతున్న నామములు. అచింత్య శక్తిరనఘ అక్షోభ్యో హ్యపరాజిత అనాథవత్సలో మోఘస్త్వశోకోప్యజరో భయ అచ్యుదారోప్యగహరస్త్వగ్రగణ్యోద్రిజాసత అనంతమహిమాపారోనంత సౌక్షప్రదో వ్యయ అనంతమోక్షదో నాదిరప్రమేయోక్షరోచ్యుత అకల్మషోభిరామోగ్రధుర్యశ్చామిత విక్రమ అతులస్త్వమృతో ఘోరస్త్వనంతోనంత విక్రమ అనాథనాథో హ్యమలో హ్యప్రమత్తోమరప్రభు అరిందమోఖిలాధారస్త్వణిమాది గుణాగ్రణీ అచంచలో మరస్తుత్యో హ్యకళంకోమితాసన అగ్నిభూరనవద్యాంగో హ్యద్భుతోభీష్టదాయక అతీంద్రియో హ్యమేయాత్మా యదృశ్యో వ్యక్తలక్షణ ఆపద్వినాశకస్త్వార్యశ్చాధ్యస్త్వాగమ సంస్థుత ఆర్తసంరక్షణస్త్వాద్యస్త్వానందో హ్యార్యసేవిత ఆశ్రితేష్టార్థవరదో ఆనంద్యార్థఫలప్రద ఆశ్చర్యరూపస్త్వానంద ఆపన్నార్తి వినాశన. అకార ఆకార నామాలయ్యాయండి ఇక్కడ. ఇందులో కొన్ని నామముల యొక్క సారం తెలుసుకుందాం. సాధారణంగా ఇక్కడ మనం భావిస్తే ఎన్నో నామాలకి సామాన్లు కూడా అర్థం తెలుసు. మరి ఎందుకు అలా చెప్తున్నారు ఇక్కడ? అనంతః, అనగః ఎవరికి తెలియవండి? చాలా తెలుసు, విన్నాం, అర్థం తెలుసు. అది సరిపోదండి. తెలియడం అంటే అది కాదుట, అది అనుభూతిలోకి రావాలి ఇక్కడ. అందుకే అన్నాం, పాఠకుడు భావుకుడైతేనే పారాయణ రసవంతమవుతుంది. ఆ భావుకత్వం చేయాలి ఇక్కడ. ఇందులో బ్రహ్మలక్షణ నామాలు చాలా ఉన్నాయి. బ్రహ్మము గురించి ఉపనిషత్తు ఏం చెప్పిందో ఆ లక్షణాలన్నీ ఇక్కడ చెప్తున్నాడు. అంటే సృష్టి స్థితిలయులు ఏర్పడక ముందు ఏ బ్రహ్మం ఉన్నదో ఆ బ్రహ్మమే సృష్టి స్థితిలయులకే వివిధ దేవతాకృతులు ధరిస్తున్నది ఇక్కడ. అందులో సుబ్రహ్మణ్యుడు ఒకడు అని కాకుండా ఆ బ్రహ్మమే సుబ్రహ్మణ్యుని ఉపాసన చేసేటువంటి ఉపాసనా సంప్రదాయం సగుణ బ్రహ్మోపాసన అనిపించుకుంటున్నది. సగుణ బ్రహ్మోపాసన వల్లనే చిత్తశుద్ధి, జ్ఞానం, మోక్షం. కేవల దేవతారాధన మాత్రం చేస్తే అభీష్ట సిద్ధిట. రెంటికి తేడా ఉందండి. మరొక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎన్ని మార్లు విన్నా నవ్యాతి నవ్యం. మనకి ఏం చేస్తాం? దేవతారాధన వేరు, సగుణ బ్రహ్మోపాసన వేరు అని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. దేవతారాధన అంటే కొన్నాళ్ళు నియమంగా ఒక మంత్రం చేయడం, జపం చేయడం, పూజ చేయడం అయిపోయింది. దానివల్ల ఫలితం వస్తుంది. అయితే ఫలితం వచ్చేస్తుంది, ప్రయోజనం లేదు. మరి ఫలితం వస్తే ప్రయోజనం లేదు అంటారు ఏంటండి? ఫలితం ప్రయోజనమేగా అంటే అభీష్ట సిద్ధి కలుగుతుంది. కానీ సగుణ బ్రహ్మని ఎరుకతో చేస్తే, అంటే నీకంటే గొప్పవాడు, నీ కోరిక తీర్చేవాడు అనే భావంతో చేస్తే దేవతారాధన. ఆయన సగుణ బ్రహ్మమును ఎరుకతో చేస్తే అది ఉపాసన అవుతుంది ఇక్కడ.
అలాంటి ఉపాసన నీకు దేవతారాధన వల్ల వచ్చే ఫలితాలు ఇవ్వడమే కాకుండా జ్ఞానమోక్షాలు ఇవ్వగలదు. అందుకే వేదాంతులు సగుణ బ్రహ్మ ఉపాసనను అంగీకరించారు. కానీ దేవతారాధన కోసం రకరకాల కర్మలన్నీ చెయ్యకయ్యా అన్నారు ఇక్కడ. అంటే కర్మలు మానిమని కాదు, ఆ కర్మల వల్ల ముక్తి రాదని చెప్పారు. నా కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసం అని చెప్పడానికి అది అర్థం. కనుకని అలాంటి విషయం చెప్పిన ఉపనిషత్తు ఉపాసన విద్యను మాత్రం చెప్పింది ఇక్కడ. ఉపాసన క్రమంగా మనకి జ్ఞానమోక్షాలు ఇస్తుంది కనుక దానికి స్థానం ఇచ్చింది. ఉపాసన అంటే సగుణ బ్రహ్మోపాసనే ఉపాసన, దేవతలకు చేసేది ఆరాధన, రెంటికి తెలుసుకోవాలి ఇక్కడ. కనుక ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవతల్లో ఒకడు అని కాకుండా సర్వదేవతాత్మకుడు, సాక్షాత్ పరబ్రహ్మ అని ఎరుకతో చేయాలి. అందుకే పరబ్రహ్మము గురించి ఏ ఏ నామములు ఉన్నాయో అన్నీ ఇందులో ఉన్నాయి ఇక్కడ. కానీ బ్రహ్మ భావనతో ఆరాధన చేస్తున్నాం. మరి ఎంత చెప్తున్నారు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య అంటున్నారు కదా, సుబ్రహ్మణ్యుడు అంటే ఏమిటి? ఆ పదానికి అర్థం తెలియాలి కదా. ఎవరు పెట్టారో ఆ పేరు? వేదములో సుబ్రహ్మణ్య నామం, యజ్ఞంలో ఋత్విజుల్లో కొన్ని యాగములు యందు ఋత్విజులకు సుబ్రహ్మణ్య నామం ఉంటుంది ఇక్కడ. అంటే యజ్ఞ రక్షకుడుగా సుబ్రహ్మణ్యం చెప్తారు, యజ్ఞ రక్షకుడు. అందుకు యజ్ఞరక్షణ స్థానం సుబ్రహ్మణ్య. అయితే సుబ్రహ్మణ్య అనేది పరమాత్మ యొక్క పేరు. ఎందుకు ఆ పేరు వచ్చింది అనే దానికి శాస్త్రమే చెప్తుంది. తపో వేదాశ్చ విప్రాశ్చ జ్ఞానం చ బ్రహ్మ సంగీతం తేభ్యో హితత్వాత్ బ్రహ్మణ్య. ముందు బ్రహ్మణ్యక తెలిస్తే తర్వాత సుబ్రహ్మణ్య తెలియచ్చు. ఇక్కడ సు అనేది ఒక ఉపసర్గ, బ్రహ్మణ్య అనేటువంటిది ప్రధాన పదం. ఇక్కడ బ్రహ్మణ్య అని ఎవరిని అనాలి అంటే, బ్రహ్మం అంటే ఏమిటో ముందు తెలుసుకుందాం, తర్వాత బ్రహ్మణ్య అంటే ఏంటో చెప్తానంటున్నాడు ఋషి. తపో వేదాశ్చ విప్రాశ్చ జ్ఞానంచ బ్రహ్మ సంగీతం. బ్రహ్మ అంటే పరమాత్మ అని ఒక అర్థం పక్కన పెట్టండి ఇక్కడ. కానీ సాధారణంగా నాలుగుటిని బ్రహ్మ పేరుతో చెప్పాలి. ఒకటి తపస్సు, రెండవది వేదము, మూడవది విప్రులు అంటే వేదవేత్తలు. వేదమును తెలిసిన వారు, వేదం ప్రకారం జీవించేవారు విప్రులు. ఇక్కడ ముగ్గురయ్యారు. నాలుగవది జ్ఞానం, వీటిని బ్రహ్మ సంగీతం, వీటి బ్రహ్మన్ అంటారయ్యా అన్నాడు. తేభ్యో హితత్వాత్, ఆ నాలుగింటికి ఎవరు హితం కలిగిస్తాడో వాడు బ్రహ్మణ్యుడు అన్నారు ఇక్కడ. బ్రహ్మణ్యుడు అంటే నాలుగింటికి హితం కలిగించిన వాడు, నాలుగింటిని రక్షించువాడు. హితం కలిగించిన వాడు అర్థం ఏంటి? రక్షించాలి. ఎందుకు రక్షించాలి చెప్పండి? తపస్సుని, వేదాన్ని, విప్రుల్ని, జ్ఞానాన్ని ఎందుకు రక్షించాలి? వాటి వల్ల లోకం రక్షింపబడుతుంది కనుక. అది ఇంకా మనకు ముందు వెనక లేదు. ఒక తపస్సు వల్ల, వేదం వల్ల, వేదవేత్తల వల్ల, జ్ఞానం వల్ల లోకం రక్షింపబడుతుంది. అందుకే వాళ్ళని రక్షిస్తాడు. ఎందుకంటే భగవంతుడు లోకరక్షకుడు. లోకరక్షణ చేసేవాడు లోకరక్షక మూలాల్ని కాపాడాలి కదా. అందుకే ఈ నాలుగే లోకరక్షణ మూలాలు తెలుసుకోండి ఇక్కడ. అదే రక్షించడం భౌతిక రక్షణ కాదు. ఈ నాలుగింటిని రక్షిస్తేనే లోకం క్షేమంగా ఉంటుంది. ఏ నాలుగు? మళ్ళీ గుర్తుపెట్టుకోండి. బ్రహ్మమును రక్షించాలి. బ్రహ్మమనగా తపస్సు, వేదము, విప్రులు, జ్ఞానము. ఈ నాలుగింటిని రక్షించడం కోసమే పరమాత్మ అనుగ్రహిస్తూ ఉంటాడు ఇక్కడ. ఆయనే రక్షించాలి. ఇంకెవరు అనుగ్రహిస్తారు? ఈ నాలుగింటిని రక్షించవలసిన బాధ్యత ఆయనది ఇక్కడ. ఎందుకంటే లోకరక్షకుడు ఆయనే కదా. కానీ స్థితికారకుడే ఈ లోకాన్ని రక్షించాల్సి వచ్చినప్పుడు లోకరక్షక మూల శక్తులైన తపస్సుని, వేదాన్ని, విప్రుల్ని, జ్ఞానాన్ని కాపాడుతాడైన. కాపాడిన రెండు విధాలు. ఒకటి, ఎవరో సత్పురుషుల, మహాపురుషుల బుద్ధిని ప్రేరేపించి రక్షించడం ఒకటి, తానై దిగి రావడం ఒకటి. రెండు. ప్రేరేపించి రక్షించేది పరోక్షం, అది దిగివచ్చి రక్షించేది ప్రత్యక్షం, దానికి అవతారం అని పేరు. కనుక రెండు అవతారములే. బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదన. ఎందులోది ఇది చెప్పండి? విష్ణు శాస్త్రం కాదు, నారాయణ, మన విష్ణు సంబంధమైన వేద మంత్రాల్లో వస్తుంది ఇక్కడ. బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదన. ఇది తీసుకుని విష్ణు శాస్త్రంలో బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియ అని అక్కడ చెప్పారు ఇక్కడ. కానీ బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదన అనేది వేదంలోది. ఇది కొంచెం ఆలోచించవలసిన అవసరం. కొంతమంది ఏమన్నారంటే దేవకీ సుత అన్నారు కనుక, ఆయన ద్వాపర యుగంలో వచ్చాడు కనుక ఖచ్చితంగా ఈ మంత్రము కృష్ణుడు పుట్టిన తర్వాత పెట్టారు, కానీ వేదంలోది కాదు. వేదం అంటే కృష్ణుడికి పూర్వం ఉండాలి కదా, రాసేశారు. వీళ్ళని రీసెర్చ్ స్కాలర్స్ అనుదురు. పట్టుకుని బలి అన్నాడు కరెక్ట్ కదా అంటాడు ఇంకోడు. కానీ అసలు దేవకీ పేరు ఎందుకు వచ్చింది అది ఆలోచించాలండి. దేవకీ సుతుడు అంటే దేవకి పుత్రుడు అని, దేవకీదేవి అని దేవకి పేరు ఎందుకు వచ్చింది? ముందు ఉంటే కదా వచ్చింది. కానీ వేదంలోకి వెళ్ళిపోవాలి. దేవకి అంటే అనంతమైన ఆకాశము, అదితీదేవి అని అర్థం. దివ్వంటే ప్రకాశం, ప్రకాశ స్వరూపమైనటువంటి అనంత ఆకాశమునకు అదితీదేవికి కూడాను దేవకి అని పేరిట.
అదితి యందు కలిగినవాడు ఆదిత్యుడు. అదితి పుత్రుడు కదా, అనంత అఖండ ఆకాశంలో ఉద్భవించాడు ఆయన ఇక్కడ. అతిథిదేవికి తనయుడికి వచ్చాడు ఆదిత్యుడు. ఎప్పుడు వచ్చాడు? సృష్టి ఆరంభంలో వచ్చాడు ఇక్కడ. కనుకనే ఆదిత్యుడే దేవకీ పుత్రుడు అన్నారు ఇక్కడ. ఆ మాటకొస్తే అదితిదేవి గర్భంలో కలిగి మళ్ళీ అదితి అంశ అయినటువంటి దేవకి ఎందుకైందో తెలిసింది కదా. కనుక ఇక్కడ కృష్ణుడికి అన్వయించినా తప్పు లేదు, కానీ కృష్ణుడు పుట్టకముందే అది ఉంది. ఎందుకంటే కృష్ణుడు కూడా పుట్టకముందే ఉన్నాడుగా, వాడే వచ్చాడు కదా. అదండి బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో దేవకీ సుత. దేవకీ శబ్దం వేదంలో ఎక్కడ వాడబడిందో ఉంది, ఇది తెలియాలి. ఎందుకంటే రీసెర్చ్ స్కాలర్స్ వల్ల వచ్చే ప్రమాదములు కొన్ని ఉన్నవి. కానీ వేద సంప్రదాయం తెలియాలి, వాళ్ళకి తెలిస్తే ఈ అర్థం తెలుస్తుంది ఇక్కడ. కనుక చెప్పడం కోసం బ్రహ్మణ్య శబ్దం చెప్పడం కోసం అక్కడ చెప్పాం. అంటే కృష్ణుడి గురించి మధ్యలో చెప్తారంటే కృష్ణ కథలో సుబ్రహ్మణ్యం గురించి ఎందుకు చెప్పారు మధ్యలో? అందుకే మేము సుబ్రహ్మణ్యం గురించి చెప్పారు, కృష్ణ గురించి చెప్తాం. ఆ మాటకు వస్తే కుమారస్వామి కథకి కృష్ణ కథకి చాలా సంబంధం ఉందండి. ఆయన సుబ్రహ్మణ్యుడు తేలిగ్గా వచ్చేలేదు, ఎన్ని దాటుకొచ్చాడు ఒక్కొక్కటి కూడా. అలాగే మన కృష్ణుడు ఎన్ని దాటుకొచ్చారండి, పూతన శకటాసురుడు వీటి నుంచి దాటుకొచ్చాడు. ఈయన ఏం చేశారంటే దేవతలందరినీ ఒకసారి సమీకరించి ముందుకెళ్ళి అసుర సంహారం చేశాడు. కృష్ణుడు చేసింది ఏంటి? దేవతాంశ సంభూతులైన పాండవాదులందరినీ సమీకరించి అసుర సంహారం చేశాడు. ఆ మాటకు వస్తే మా రామచంద్రమూర్తి చేసింది ఏమిటి? దేవతాంశ సంభూతులైన సుగ్రీవాదులందరినీ సమకూర్చి అసుర సంహారం చేశాడు. అందుకే సుబ్రహ్మణ్య కథే అవతార కథలన్నీ కూడా. అందుకే అవతార కథలోనే సుబ్రహ్మణ్య కథని చెప్తున్నారు. అంటే స్కందుడు విష్ణు ఒకడే అంటారా అంటే నేను అనలేదు, వాళ్ళే అన్నారు. స్కందధురోధుర్యో వరదో వాయువాహన చదువుతున్నారు కదా విష్ణు శాస్త్రంలో. భగవద్గీతలోకి వెళ్ళండి, విభూతి యోగంలో సేనానీనాం అహం స్కంద. కృష్ణుడే చెప్తున్నాడు, సేనానుల్లోని స్కందుడిని నేను అన్నాడు. అన్వయం అయిపోయింది కదా. కనుకనే బ్రహ్మజ్ఞానం కలిగిన వారికి దేవతాభేదములు ఉండవు. దేవతాభేదాలు చూస్తున్నారు అంటే ఇంకా జ్ఞానం కలగలేదు అర్థము. అందుకే అభేద దర్శనం జ్ఞానం అని పెద్దలు చెప్పడానికి ఇది కారణం. బ్రహ్మజ్ఞానం అంటే సగుణ నిర్గుణ బ్రహ్మజ్ఞానం అది కలుగుతున్నది కదా. కానీ సుబ్రహ్మణ్య శబ్దానికి అర్థం ఏంటి? బ్రహ్మమును రక్షించువాడు, బ్రహ్మమునకు హితము కలిగించువాడు. అనగా తపస్సుని, వేదముల్ని, వేదవేత్తల్ని, వేద జీవనుల్ని, జ్ఞానమును కాపాడువాడు. ఈ 4 లోకాన్ని రక్షిస్తాయి. ఎప్పటికైనా తెలుసుకోండి. ఇక్కడ తపస్సు చేత రక్షింపబడుతున్నది, కానీ వీటిని కాపాడుకోవాలి. అంతేగాని ఒక వర్గాన్నో, ఒక మనుషులను, ఒక జాతిని కాపాడుకోవడం ఇందులో ఉన్నటువంటి విషయం కాదు. ఒక పరంపర, ఒక ధర్మం. ధర్మానికి బేస్ 4: తపస్సు, వేదము, విప్రులు, జ్ఞానము. వీటి మీద ధర్మరక్షణ. ధర్మం వల్ల లోకరక్షణ. లోకంలో పంచభూతాలు, సర్వజీవులు. లోకమంటే కనబడుతున్న భూలోకమే కాదు, 14 భువనాలు క్షేమంగా ఉండాలి అంటే ఈ 4 ఉండాలి ఇక్కడ. కానీ ఈ 4 బ్రహ్మ సంజ్ఞితం. ఈ 4 బ్రహ్మ అని చెప్పబడతాయి. తేభ్య హితత్వాత్, వాటికి హితం కలిగించేవాడు బ్రహ్మణ్యుడు. ఆ బ్రహ్మణ్యుడు శోభనం బ్రహ్మ, శోభగా, సుష్ఠు, శోభన. ఈ 2 శబ్దాలు సు చెప్తారు. సు అంటే మిక్కిలిగా అని అర్థం, గొప్పగా అని మరొక అర్థం ఇక్కడ. వీటికి మిక్కిలిగా గొప్పగా ఎవడికి హితం కలిగిస్తున్నాడు వాడు సుబ్రహ్మణ్యుడు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా లోకరక్షణకి ఎందుకు సుబ్రహ్మణ్యుడు రావాలి. ఇప్పుడు అర్థమైంది కదా. లోకాన్ని రక్షించి 4గింటికి అసుర శక్తుల వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. అందుకే వాళ్ళు యజ్ఞయాగాల మీద పడతారు. వేదవేత్తని శత్రువుల్ని చేసేసి వాళ్ళని హింసించడం, వాళ్ళని ద్వేషించడం చేస్తారు. ఇలాంటి అసుర శక్తులు అవి కలియుగంలో ఎక్కువైపోతాయి. అకారణ ద్వేషాలు ఏర్పడి ఈ 4గింటిని ద్వేషిస్తారు. అంతేకాదు ఈ 4గింటిని నిర్మూలించాలని కూడా అనుకుంటారు. అలాంటి అసుర శక్తులు నిర్మూలించడానికి సుబ్రహ్మణ్యుడు తప్ప మరొక ఆధారం లేదండి. అయితే వీళ్ళని రక్షించడానికి దేవతలకు శక్తి ఇచ్చాడు భగవంతుడు. లేకపోతే దేవతలు ఉరికిన ఉన్నారా? వాళ్ళు పనిలే పాపం ఇదే పని. కానీ ఒక్కొక్కప్పుడు వాళ్ళ వల్ల కూడా కానంత అసుర శక్తులు విజృంభిస్తాయండి. అప్పుడు వాళ్ళందరూ వెళ్ళి భగవంతుని ప్రార్థిస్తే అప్పుడున్న ఏ దేవత రక్షించలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కొత్తవాడు కూడా రావాల్సి వచ్చింది. ఆ కొత్తవాడు మళ్ళీ పంచభూతాల వల్ల రాకూడదు. ఇన్ని కండిషన్స్. రాక్షసులను తక్కువ వాళ్ళు అనుకున్నారా? అందుకే ఆ కొత్తవాడు పంచభూతాల వల్ల రాకూడదు. అలాంటి వాడు రావాలి. అంటే ఎంత చిక్కు పెట్టేశాడో ఆ రాక్షసుడు. వాడి పేరు తారకాసురుడు. కానీ నేను చావాలంటే మాత్రం పంచభౌతికమైన స్థితి నుంచి రాకూడదు, వీటికి అతీతమైన స్థితి నుంచి వచ్చిన వాడి ఉండాలి ఇక్కడ. అంటే అలాంటి వాళ్ళు అరుదుగా వస్తారు తెలుసా. అంతవరకు బతికే వచ్చేవాడు ఆశ అది వాడిది. ఇంకా చాలా కండిషన్స్ పెట్టుకున్నాడు మహానుభావుడు. కానీ అందుకే బ్రహ్మదేవుడు చెప్పాడు, నా సృష్టిలో ఎవరు వాడిని సంహరించలేరు, ఇప్పుడున్న దేవతలు ఎవరు చేయలేరు. దానికోసం సృష్టికే హేతువులైనటువంటి పార్వతీ పరమేశ్వరి ఏకత్వం, శివశక్తుల ఏకత్వం కావాలి, వాళ్ళ వల్లే కలగాలి అని కోరుకుంటూ వచ్చాడు ఆయన ఇక్కడ.
అది సుబ్రహ్మణ్యుడు ఎందుకు వచ్చాడో తెలిసింది కదా, అసుర శక్తుల నిర్మూలన కోసమే సుబ్రహ్మణ్య స్వరూపం. అందుకే ఆ సుబ్రహ్మణ్య స్ఫురణ మనకు ప్రధానంగా కనబడుతున్నది. పైగా దేవతాశక్తుల్ని సమీకరించాడు, బలం ఇచ్చాడు. దేవతలను ఒక చోట తెచ్చి బలం ఇచ్చేవాడు ఇంకోడు ఉన్నాడు. వాడి పేరేమిటి? అగ్నిహోత్రుడు. యజ్ఞంలో మీరు దేవతలను ఉద్దేశించి ఆహుతులు వేస్తారు. ఇంద్రాయ స్వాహ, అగ్నేయ స్వాహ అందరికీ వేస్తారు. వేస్తే అగ్నిహోత్రుడు ఏం చేస్తారంటే దేవతలకు అది ఇస్తాడు. ఇస్తే దేవతలకు పుష్టి వస్తుంది. అప్పుడు దేవతలకు బలం వచ్చిందా లేదా? ఎవరి వల్ల వచ్చింది? అగ్నిహోత్రుడి వల్ల. అగ్నిహోత్రుడు అంటే మీరు కాదు, మామూలు మంట కాదు, అది సంస్కరింపబడిన అగ్ని. అగ్ని ఎవడు? రుద్రో యయేష. ఆ రుద్రుడే అగ్ని అని శాస్త్రం చెప్తున్నది ఇక్కడ. కనుక యజ్ఞాగ్నివే సుబ్రహ్మణ్యుడు, ఇది అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఆ యజ్ఞం నుంచి ఆవిర్భవించి దేవతలందరికీ బలం ఇస్తాడు. అందుకే ఆయన ఆగ్నేయుడు అని పేరు. ఆయన కథలో అన్ని మర్మములేండి, ఒకటేముంది ఇక్కడ. మొత్తానికి సుబ్రహ్మణ్యుడు అనే మాటే చాలా గొప్పది. ఎన్నో మంత్రాలు అక్కర్లేదు, ఇందులో ఒక్కొక్క నామాన్ని మంత్రంగా చేయండి. శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః అంతే. అందుకే తెలుగునాట ద్రవిడ దేశంలో సుబ్రహ్మణ్య ఆరాధన చాలా ఉన్నది. మన తెలుగునాట సుబ్బారాయుళ్ళు, సుబ్బలక్ష్ములు, సుబ్బమ్మలు ఎంతమంది అండి అంటే అంత ఆరాధన వెళ్ళిపోయింది. పైగా సుబ్రహ్మణ్యుడికి చెప్తూ శంకరులు అంటారు, మహీదేవదేవం మహాదేవ బాలం మహావేదభావం అంటాడు ఇక్కడ. మహీదేవదేవం అన్నాడు ఇక్కడ. మహీదేవులు అంటే బ్రాహ్మణులు, మహీదేవదేవం అంటే బ్రాహ్మణ దేవుడు అన్నాడు ఇక్కడ. దానితో ఇంకో కోపాలు వచ్చేస్తాయి. ఎందుకంటే కలియుగంలో ఈ డిస్క్రిమినేషను, వర్ణ వైషమ్యాలు విపరీతం అండి. వర్ణాలు ఉండవు కానీ వర్ణ వైషమ్యాలు ఉంటాయి. అది కుల నిర్మూలన అంటారు కానీ కులాలు పోతే రాజకీయాలు బతకలేరు. రాజకీయ నాయకుల కోసం కులాలు ఉంటాయి, కొట్టుకోవడానికి కులాలు ఉంటాయి. మహీదేవదేవం అంటే అర్థం ఏమిటి? కనుక నేను మాటలు వినగానే వెంటనే కోపం. ఎందుకు అంత ద్వేషంతో ఉంటారు? మన ధర్మంలోనే పరస్పర ద్వేషాలు ఎక్కువైపోయాయి. ఇది దౌర్భాగ్య స్థితి అండి ఇక్కడ. అగ్నిహోత్రంతో ఆరాధన చేస్తూ నిత్యం లోకక్షేమం కోసం యజ్ఞాది క్రతువులు చేయడానికి ఒక వర్గం అంకితమైపోయింది. వాళ్ళకి దేవుడు ఎక్కడుంటాడంటే అగ్నిర్దేవో ద్విజాతీనాం అని శాస్త్రం చెప్తుంది ఇక్కడ. కానీ ద్విజాతులకి అగ్నిదేవుడు, అదేవిధంగా సూర్యుడి దేవుడు, ఇంకొకరికి ప్రతిమ దేవుడు, ఇన్ని రకాలు ఉంటాయి. ఒకే దేవుని ఇన్ని రకాలుగా ఆరాధిస్తాం. కానీ అగ్నిహోత్ర కర్మల ద్వారా యజ్ఞములు చేసి యజ్ఞముల ద్వారా దేవతలకు బలాన్నిచ్చి తద్వారా లోకక్షేమం కలిగించడానికి బాధ్యత వహించిన వాళ్ళు ఒకటారు ఇక్కడ. అలాంటి వాళ్ళకి ఎవడు దేవుడు? అగ్నిహోత్రుడే దేవుడు అన్నారు ఇక్కడ. కనుకనే మహీదేవదేవం అంటే భూసురులకు దేవుడు అని అర్థం. అంటే ఎవరు? అగ్నిహోత్రుడు అని అర్థం. ఆ అర్థంలో రాశారు. అంతేనా? అదే శంకరులు మరొక శ్లోకంలో ఎవరో గొప్పవాళ్ళని మాత్రమే అనుగ్రహిస్తారు కొందరు దేవుళ్ళు, అంత్యజులను కూడా అనుగ్రహించే దేవుడు నువ్వేనయ్యా అంటాడు సుబ్రహ్మణ్య స్వామి. చూడండి ఇక్కడ ఒకవైపు ఏమంటున్నాడు? భూసురుడికి దేవుడు అన్నాడు, మరొక వైపు అంత్యజులకు కూడా దేవుడు నువ్వు అన్నారు. అందుకే కుమారస్వామి భక్తుల్లో అగ్రవర్ణీకుల నుంచి అంత్యవర్ణం వరకు అందరూ ఉన్నారండి. అది గొప్ప విషయం ఇక్కడ. అందుకే ఇప్పటికీ కావళ్ళు పట్టుకుని మురుగా హరోం హరా అని పెడుతున్న వాళ్ళందరూ అంత్యజాతులే. అంత్యజుల్ని స్వామి అనుగ్రహించిన వైఖరి కనబడుతుంది. అంతేగా తానే ఆటవికుడుగా వచ్చి వల్లీదేవుని వివాహం చేసుకున్నాడు. దేవతలకి వర్ణాలుండవు, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. వాళ్ళ వర్ణాలకి ఆశ్రమాలకు అతీతులు దేవతలు. ఆరాధించే వారికే వర్ణాశ్రమ ధర్మాలు, ఆరాధింపబడే దేవతలకు లేరు. అందుకే ఆ దేవతలున్న సనాతన ధర్మం వర్ణ వ్యవస్థ అనేటటువంటి వర్గీకరణలోకి రాదు, అది అతీతం. తెలుసుకోండి ఇక్కడ. ఇది తెలియక సనాతన ధర్మం అనగానే ప్రతివాడు మాట్లాడేయడమే. ఎన్నో అద్భుతాలు పుట్టే సనాతన ధర్మంలో ఇది గ్రహించాలి ఇక్కడ. అది అగ్నిర్దేవో ద్విజాతీనాం అన్నప్పుడు కర్మలో యజ్ఞాగ్నిగా ఉంటాడు, జ్ఞానంలో బ్రహ్మముగా ఉంటాడు పరమాత్మ ఎప్పుడూ కూడా. గ్రహించాల్సింది.